అందరికీ ప్రేజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన రెండవ మాట లూకా 23:43 చూసుకున్నట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచునేను. ఈ మాట యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు తన కుడి ప్రక్కన ఉన్న దొంగతో మాట్లాడుతున్న మాటలివి. ఎడమ ప్రక్కన ఉన్న దొంగ ఏమో, నీవు నిజమైన యేసు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అంటుండగా, కుడి ప్రక్కన ఉన్న దొంగ మాత్రం ఆ విధంగా మాట్లాడట్లేదు. కుడి ప్రక్కన ఉన్న దొంగ, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతున్నారు. తన పాపమును క్షమించమని బ్రతిమాలి అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పి అన్నారు. ఇలాగే దేవుని విషయంలో మారుమనసు పొందిన ఒక వ్యక్తి ఉన్నారు. తన గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. సౌలు, అతని పేరు సౌలు, తర్వాత అపోస్తలుడైన పౌలుగా పిలువబడ్డారు. మొదట్లో సౌలు క్రైస్తవులను హింసించడం, వాళ్ళని బాధ పెట్టడం మరియు తనకి నచ్చినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టడం వంటి పనుల్లో చేసేవారు. అయితే అలాంటి పనులలో సౌలు చాలా ప్రసిద్ధి చెందినవారు. అయితే ఒకరోజు ఈ పని మీదగానే యేసు అనుచరులకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని కొనసాగించడానికి డమస్కస్ అన్న ఊరికి వెళ్తూ ఉండగా ఒక పెద్ద వెలుగు తన కంటిని గుడ్డివాడిని చేస్తుంది. అయితే తను చాలా భయపడిపోతారు. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సౌలు, సౌలు, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటారు. అప్పుడు సౌలు భయపడిపోయి కింద పడిపోయి మీరు ఎవరు ప్రభు అని అంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీవు హింసిస్తున్న క్రీస్తుని నేనే అని అంటారు. అప్పుడు సౌలు చాలా భయపడిపోయి ఉంటారు కదా. ఇంకా యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు లెగిచి ఆ నగరానికి వెళ్ళు, నీవు ఏం చేయాలో నీకు అక్కడ చెప్పబడుతుంది అంటారు. ఆ తర్వాత నుంచి సౌలు జీవితం చాలా మారిపోతుంది. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలు పెడతారు. అతను యేసు అనుచరుడుగా మారుతాడు. మరియు యేసు గురించి సువార్త బోధించడం, ఎన్నెన్నో ఊర్లకి మరి దేశాలకు తిరిగి యేసు గురించి బోధించడం వంటి పనులు చేస్తూ ఉంటారు. క్రైస్తవులను హింసించే వ్యక్తి నుండి విశ్వాసం యొక్క గొప్ప విజేతలలో ఒకడిగా మారుతాడు. ఎలా అయితే సౌలు పౌలుగా పశ్చాత్తాపం పొంది దేవునికి దగ్గరయ్యి తన పాపములను ఒప్పుకొని దేవునికి దగ్గరయ్యారో, అదేవిధంగా మనము కూడా మన జీవిత విషయమై మన పాపము నిమిత్తము యేసు యొద్ద మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపం పొందితే మనము దేవునికి దగ్గర అవుతాము. అయితే నేను ఈ కథకు అర్థం చెప్పాలని ఆశపడుతున్నాను. మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా యేసు వారు క్షమిస్తూ వస్తున్నారు. అయితే మనం ఎప్పుడు యేసు నడవడికలోనే ఉండాలి. ఇది ఆలస్యం కాదు, మనము త్వరపడాలి. యేసు యొద్దకు వెళ్ళడానికి ఎప్పుడు మనము త్వరపడుతూ ఉండాలి. అయితే మనము ఎప్పుడైతే మనము లేట్ చేస్తామో ఆ సమయంలో మనం లేట్ చేసే కొద్దీ మనము ఏదో ఒక తప్పు చేయడమో ఏదో ఒక పొరపాటు చేయడమో ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఛాన్సెస్లో మనకి అలా జరగవచ్చు. అయితే అందుకు మనము ఎప్పుడు త్వరపడాలి. యేసు యొద్దకు వెళ్ళడానికి ఆలస్యం అస్సలు చేయకూడదు. ఈ చిన్ని మాటను దేవుడు దీవించింది.